నిమ్మగడ్డ నరసింహ, భారత కమ్యూనిస్టు పార్టీ నూజివేడు నియోజకవర్గ సమితి కార్యదర్శి. నూజివేడు, ముసునూరు, ఏలూరు రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డు మరమ్మతులు చేయమని గతంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేశాము, ఆందోళన చేశాము. అట్లాగే మంత్రి గారి దృష్టికి, అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. దురదృష్టవశాత్తు ఏంటంటే R&B అధికారులు నేను పెట్టిన పిటిషన్ పరిష్కారం అయిపోయిందని చెప్పి నాకు ఎండర్స్మెంట్ ఇవ్వడం చాలా విచారకరం. కానీ రోడ్డు మాత్రం అదే గతుకులమయం, అదే గోతులమయం. వర్షం వస్తే ఈ రోజున ఈ గొయ్యి అర్థం కాదు, పెద్ద చెరువు అర్థం కాని పరిస్థితి కనిపిస్తా ఉంది. నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది గాయాలు పడుతూ ఉన్నారు. చాలా మంది కూడా ఈ రోజున ఆ రోడ్డు మీద వెళ్లాలంటే మరణిస్తారేమని చెప్పని భయంతో ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానిక మంత్రి గారు మాత్రం ఇంతవరకు ముస్సునూరు, ఏలూరు, నూజివేడు రోడ్డుని మరమ్మతులు చేద్దాం, ఆ రోడ్డుని కొత్తదనాన్ని చేద్దామని చెప్పనే ఆసక్తి కనపరచుకోవడం చాలా ఆందోళనకరంగా కనిపిస్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జోక్యం చేసుకుని ప్రజల ఆరోగ్యాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశం, చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూజివేడు, ముస్నూరు, ఏలూరు రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయాలి, కొత్త రోడ్డు వేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది.